రాహుల్ గాంధీ గారి కొంప తీసేమని ఈ తపేలా పేపర్లు తెలుగు వెర్షన్లో అనువదించేవాడు ఎవడన్నా ఉన్నాడు. అక్కడే ఎలివేషన్స్ వస్తాయి. వాస్తవానికి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ చరిత్రలో ఎన్ని గెలిచారో ఎన్ని గెలవలేదో ఆ పార్టీ అవగాహన కూడా లేదా. ముక్కుతూ మురుగుతో సర్పంచ్ ఎలక్షన్స్లో 60% అని డిక్లేర్ చేసుకున్నారు. ఇవి ఎన్ని బుల్డోస్ చేసుకుంటూ 66 ఎన్నో మున్సిపల్ గెలిచారు, ఎన్ని 116 కన్ను 7 కార్పొరేషన్లకి ఎన్ని గెలిచారో చూశారు కదా. మరి 100% స్ట్రైక్ రేట్ అని అలా పవన్ కళ్యాణ్లో క్లెయిమ్ చేసుకుంటే ఏడాది చెప్పగలరు. అసలు క్యాబినెట్ ఢిల్లీలో ఎందుకు కూర్చుంటుంది? ఓకే, సమ్మక్క సారక్క జాతర, ఈయన పరిగెట్టి దావోస్ వెళ్ళిపోలే, అదేదో విదేశీ చదువులకి టైం సరిపోదు కాబట్టి సమ్మక్క సారక్క జాతర ముందు అక్కడికి సమిట్ పెట్టారంటే వెరీ గుడ్, క్యాబినెట్ సమిట్ బాగుంది. ఢిల్లీలో క్యాబినెట్ మీటింగ్ ఏంటి? మంత్రులు అక్కడ కూర్చోడం ఏంటి? ఎందుకు కూర్చుంటున్నారు? ఏ ముసలోళ్ళు కాబట్టి ఇక్కడ ప్రవర్తన అర్థం కావట్లేదా? లేకపోతే నటరాజన్ అమ్మ శాడీలు చెప్పలేక ఇంకా గొంతు పగిలిపోయిందా? అసలు నాకు తెలియగలుగుతాను. ఇదేదో మోట్లు ఈయనే బాగా ఇవ్వగలరు అవన్నీ ప్రాతిపదిక అనుకుంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయనకి ఎవరో బాగా తెలియదు. ఏం అక్బరుద్దీన్ ఓవైసీని కూడా గడగడలాడించిన ఉదంతలు లేవా? ఏంటి అసలు కాంగ్రెస్లో సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులకి అంతంత డిస్క్రిప్షన్లు చెప్పిన కోతాటాడి మంత్రులు పట్టుకుని వీళ్ళకి ఇందులో శ్రీధర్బాబు గారిని నెంచాలా, లేకపోతే మా బట్టాన్ని నెంచాలా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి అంటే ఇప్పుడు కోమటిరెడ్డి డూపు కూడా తిరుగుతుంది ఊర్లో నోరు చేత ఏటో అర్థం కానీ రాజకీయాలు ఎవడమని అవుతారు. 2 ఏళ్ళు అయిన తర్వాత ఆటోమేటిక్గా సీల్ కవర్ మారుస్తారు. దీనికి ఎందుకు ఈ దిక్కుమాల ఓవర్ యాక్షన్లో బిల్డప్లను మీకు అర్థం కావట్లేదు. ఉన్న వాళ్ళు బీజేపీకి పట్టుకెళ్ళిపోతారన్న ఇటు తెలంగాణ సమాజంలో బీజేపీ ఉండడం ఎంటర్టైన్ చేస్తే దేంతో నవ్వాలో ఆలోచిస్తారు ఒక్కొక్కడును. వాళ్ళకే దిక్కు లేక 8 పార్లమెంట్లు గెలిచి కూడా సిగ్గుతో కూర్చుంచిపోయి కరీంనగర్ గెలిచారు, అది కూడా బండి చేంజే వలన.